అణ్వాయుధాలు మానవజాతి కనిపెట్టిన భయంకరమైన కిల్లింగ్ వెపన్స్. హీరోషిమాపై వేసిన అణుబాంబులో 64 కేజీల యురేనియం 235ను వాడారు. అయితే 1 కేజీ యురేనియం 235 మాత్రమే మండిందని, మిగిలినది వృధాగా పోయిందని శాస్త్రవేత్తల అంచనా. నాగసాకిపై పడిన బాంబులో 6.2 కేజీల ప్లూటోనియం 239ను వాడారు. అయితే ఈ బాంబులో కూడా 1 కేజీ ప్లూటోనియం మాత్రమే మండిందని అంచనా. ప్లూటోనియం 239 యురేనియం 235 కంటే 2 రెట్లు శక్తివంతమైనది. ప్లూటోనియం 239 యురేనియం లాగా గనులలో దొరకదు. యురేనియంను అణువిద్యుత్ కేంద్రాలలో మండించినప్పుడు బై ప్రొడక్ట్గా ప్లూటోనియం దొరుకుతుంది. 1 కేజీ యురేనియంను మండిస్తే 1 గ్రామ్ ప్లూటోనియం దొరుకుతుంది. ప్రస్తుతం అణుబాంబులు అన్ని ప్లూటోనియంతోనే తయారవుతున్నాయి. అణుబాంబులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ దేశం బయటకు చెప్పదు. ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, అవి ఎంత శక్తివంతమైనవి అనే వివరాలు గోప్యంగానే ఉంచుతారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 12,000 అణు ఆయుధాలు ఉన్నట్టు అంచనా. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అత్యంత శక్తివంతమైన అణుబాంబు పేరు సార్ బోంబా. ఇది రష్యాకు చెందినది. 1961లో ఆర్కిటిక్ మహాసముద్రంలో దీనిని టెస్ట్ చేశారు. హిరోషిమా బాంబు కంటే ఇది 3,800 రెట్లు శక్తివంతమైనది. అణు విద్యుత్ కేంద్రాలలో ఉపయోగించిన యురేనియం పూర్తిగా మండదు. ఈ యురేనియంలో 5% కంటే తక్కువ మాత్రమే మండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 95%కు పైగా యురేనియం వ్యర్థంగా మిగిలిపోతుంది. ఈ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద పని. రియాక్టర్ల నుండి ఈ వ్యర్థాలను తీసిన తర్వాత ముందుగా వీటిని నీటితో నిండిన పూల్స్లో ఉంచుతారు. ఈ పూల్స్లో వీటిని సంవత్సరాల తరబడి ఉంచుతారు. తరువాత రేడియేషన్ లీక్ అవ్వని కాంక్రీట్ నిర్మాణాలలో ఉంచుతారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం భూమిలో 500 నుంచి 1000 మీటర్ల లోతులో గుంత తీసి అందులో రాతి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందులో వీటిని వేల సంవత్సరాల పాటు భద్రంగా ఉంచుతారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.